Dear economic students, welcome back to my channel, that is EPR Education. Today in this video class, we are going to discuss elasticity demand 5 marks question and answer, that is point elasticity method measuring price elasticity of demand. ప్రైస్ ఎలాస్టిసిటీ డిమాండ్ ధర డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవటానికి ఉపయోగించే బిందు వ్యాకోచ పద్ధతి గురించి తెలుసుకుందాం ఈ వీడియో క్లాస్లో. సో ఆన్సర్ ఈస్ దిస్ మెథడ్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ బై ఆల్ఫ్రెడ్ మార్షల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జామెట్రికల్ మెథడ్. సో పాయింట్ మెథడ్ ఆల్సో కాల్డ్ జామెట్రికల్ మెథడ్. బిందు వ్యాకోచ పద్ధతిని రేఖాగణిత పద్ధతి అని కూడా పిలుస్తారు. ఈ పద్ధతిని మార్షల్ అనే ఆర్థికవేత్త ప్రవేశపెట్టారు. అకార్డింగ్ టు పాయింట్ మెథడ్, టు ఫైండ్ అవుట్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ ఆన్ ద డిమాండ్ కర్వ్. సో ఒక ప్రత్యేకమైన డిమాండ్ రేఖపై వివిధ బిందువులు గుర్తించి ఆ బిందువుల వద్ద డిమాండ్ వ్యాకోచ విలువ ఎంతో తెలియచేసే పద్ధతిని బిందు వ్యాకోచ పద్ధతి అంటారు. సో దట్ ఈస్ పాయింట్ ఎలాస్టిసిటీ మెథడ్. ద ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సో అకార్డింగ్ ఇన్ దిస్ మెథడ్ used for the formula is given below, that is elasticity of demand is equal to lower segment of the demand curve or by upper segment of the demand curve. డిమాండ్ రేఖ పైన దిగువ భాగము బై డిమాండ్ రేఖపై ఎగువ భాగము, దీన్ని ఉపయోగించి బిందు వద్ద డిమాండ్ రేఖపై ఉండే బిందువుల వద్ద వ్యాకోచ డిమాండ్ విలువ తెలుసుకుంటాం. సో అనదర్ ఫార్ములా ఆల్సో హియర్, that is elasticity of demand is equal the distance from the point to x-axis by the distance from the point to y-axis. x-అక్షం నుండి పాయింట్ వరకున్న దూరాన్ని బై y-అక్షం నుండి పాయింట్ వరకున్న దూరాన్ని ఆధారంగా తీసుకొని కొలవటం జరుగుతుంది. The elasticity of demand can also be measured at different points on the demand curve by using the above formula. మనం ఇప్పుడు చెప్పుకున్న సూత్రము డిమాండ్ రేఖపై ఉన్న వివిధ బిందువుల వద్ద ఎలాస్టిసిటీ వాల్యూ ఎంతో తెలుసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, డయాగ్రమాటిక్ ఎక్స్ప్లెనేషన్. Point method can be explained by using the following straight line demand curve. ఒక సరళ రేఖ ఆకారంలో ఉన్న డిమాండ్ రేఖను తీసుకొని ఆ డిమాండ్ రేఖ పొడవు ఆధారముగా మనం క్యాలిక్యులేషన్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో ఆల్ ఆఫ్ యూ కాన్సన్ట్రేషన్ ఆన్ క్యాలిక్యులేషన్ మెథడ్ హియర్. ఇన్ ద డయాగ్రామ్ AB is the demand curve. Suppose its length is 4 centimeters. ఉదాహరణకి మనం తీసుకునే డయాగ్రామ్లో డిమాండ్ రేఖ 4 సెంటీమీటర్లు కలిగి ఉందనుకున్నప్పుడు అట్ పాయింట్ సి బిందు వద్ద ఎలాస్టిసిటీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ సిబి బై సిఏ. సిబి మీన్స్ లోయర్ సెగ్మెంట్ బై సిఏ అప్పర్ సెగ్మెంట్. సో సి పాయింట్ నుంచి దిగువ భాగము, సి పాయింట్ నుంచి ఎగువ భాగము డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్ బై 2 సెంటీమీటర్స్. సో రెండు ఎన్నిసార్లు పోతుందంటే ఒకసారి, 2 ఒకట్ల 2. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఎలాస్టిసిటీ న్యూమరికల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఈజ్ యూనిటరీ ఎలాస్టిసిటీ డిమాండ్ ఎట్ పాయింట్ సి ఆన్ డిమాండ్ కర్వ్. సో డిమాండ్ రేఖ మీద సి బిందు వద్ద ఏకత్వ వ్యాకోచ డిమాండ్ విలువ ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎలాస్టిసిటీ వాల్యూ 1కి సమానంగా ఉంది కాబట్టి. నెక్స్ట్, ఎట్ పాయింట్ డి బిందువు వద్ద
elasticity demand is equal to dB by dA. dB means lower segment by upper segment dA. So dB distance 3 centimeters, dA distance 1 centimeter. సో ఎన్నిసార్లు పోతుందంటే 3 సార్లు, 3 ఒకట్ల 3. సో ఇక్కడ ఎలాస్టిసిటీ న్యూమరికల్ వాల్యూ గ్రేటర్ దెన్ 1 బికాజ్ ఆఫ్ డిమాండ్లో వచ్చే మార్పు 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎలాస్టిసిటీ వాల్యూ 3 కాబట్టి ఇక్కడ రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ ఎట్ డి పాయింట్ ఆన్ డిమాండ్ కర్వ్, డిమాండ్ రేఖ పై డి బిందు వద్ద ఎలాస్టిసిటీ వాల్యూ గ్రేటర్ దెన్ 1గా ఉంది కాబట్టి దట్ ఈస్ రిలేటివ్లీ ఎలాస్టిసిటీ డిమాండ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఎట్ పాయింట్ ఈ పాయింట్ వద్ద ఎలాస్టిసిటీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఈబీ బై ఈఏ. సో ఈబీ మీన్స్ లోయర్ సెగ్మెంట్ బై ఈఏ మీన్స్ అప్పర్ సెగ్మెంట్. సో ఈబీ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్, ఈఏ డిస్టెన్స్ 0. సో దట్ ఈజ్ ఇన్ఫినిటివ్ వాల్యూ, అంటే 4/0 అంటే 4 వాల్యూ ఎలాస్టిసిటీ వాల్యూ 4 అవుతుంది. సో ఇక్కడ ప్రైస్లో ఎటువంటి చేంజ్ లేదు, డిమాండ్లో 4 సెంటీమీటర్స్ చేంజెస్ వస్తుంది కాబట్టి ఇన్ఫినిటివ్ చేంజ్. సో పర్ఫెక్ట్ ఎలాస్టిసిటీ డిమాండ్ వాల్యూ ఇన్ఫినిటీ ఎట్ పాయింట్ ఈ ఆన్ డిమాండ్ కర్వ్. ఈ బిందు వద్ద పూర్తి వ్యాకోచ్ డిమాండ్ విలువ ఉంటుంది, ఎందుకంటే డిమాండ్లో ఇన్ఫినిటివ్ చేంజ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఎట్ పాయింట్ ఎఫ్ ఎలాస్టిసిటీ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్బి బై ఎఫ్ఏ. ఎఫ్బి మీన్స్ లోయర్ సెగ్మెంట్ 1 సెంటీమీటర్, ఎఫ్ఏ మీన్స్ అప్పర్ సెగ్మెంట్ 3 సెంటీమీటర్స్. ఇక్కడ లోయర్ సెగ్మెంట్ వాల్యూ తక్కువ ఉంది, అప్పర్ సెగ్మెంట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పోదు కాబట్టి పాయింట్లో తీసుకుంటాం. 0.33 వాల్యూ, సో లెస్ దెన్ 1. ఎలాస్టిసిటీ డిమాండ్ వాల్యూ లెస్ దెన్ 1 ఎట్ పాయింట్ ఎఫ్ ఆన్ డిమాండ్ కర్వ్. ఎఫ్ బిందు వద్ద ఎలాస్టిసిటీ వాల్యూ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి రిలేటివ్లీ ఇన్ఎలాస్టిసిటీ డిమాండ్ ఎట్ పాయింట్ ఎఫ్ ఆన్ డిమాండ్ కర్వ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఎట్ పాయింట్ జీ బిందు వద్ద ఎలాస్టిసిటీ డిమాండ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీబీ బై జిఏ. జీబీ మీన్స్ లోయర్ సెగ్మెంట్ వాల్యూ 0, జిఏ మీన్స్ అప్పర్ సెగ్మెంట్ వాల్యూ 4. సో ఇక్కడ పోదు కాబట్టి 0/4 అంటే 0. సో ఎలాస్టిసిటీ వాల్యూ ఈజ్ 0, దట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిసిటీ డిమాండ్ ఎట్ పాయింట్ జీ ఆన్ డిమాండ్ కర్వ్. డిమాండ్ రేఖ పైన జీ బిందు వద్ద ఎలాస్టిసిటీ వాల్యూ 0గా ఉంది కాబట్టి దట్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిసిటీ డిమాండ్. సో ఈ విధంగా డిమాండ్ రేఖ పైన వివిధ బిందువులు గుర్తించి ఒక్కొక్క బిందువు వద్ద డిమాండ్ వ్యాకోచ్ విలువ ఎంతో ఈ లోయర్ సెగ్మెంట్ బై అప్పర్ సెగ్మెంట్ ఫార్ములా ఉపయోగించి మనం వాటి యొక్క న్యూమరికల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఫినిష్డ్. దిస్ ఆన్సర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ in public examination. So dear students, number of times read and practice it. So for more update class videos, please subscribe the EPR Education.